పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరవించిన మీ అందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రేరా ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుదిన జీవితాల్లో ప్రతి క్షణం మనతో ఉంటే మనల్ని నడిపిస్తాడు. కనుక ఏ విషయం గురించి కూడా మీరు చింతొద్దు, ధైర్యంగా సంతోషంగా ఉండండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించే బాధ్యత మాకుంది. దేవుడు మా ప్రార్థన ఆలకించి మీ క్షేమం, సంతోషం, ఆనందం అనిస్తాడు. ఎందుకంటే మనందరూ ఆయన బిడ్డలం కాబట్టి మరి అందరి బాధ్యత ప్రభుకు ఉంది. కనుక ఏ విషయం గురించి కూడా ఎవరు చింతించొద్దని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కనుక ఆ విధంగా మీరు చింతపడకుండా ప్రతి దాని గురించి ప్రార్థన విజ్ఞాపనలు చేత మీ విన్నపం దేవునికి తెలియజేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు అన్నాడు. ఓకే, ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో తండ్రి పరలోక దేవుని స్వరమించిన ఈ ప్రజలందరి బట్టి నీకు వందనాలు. దేవ పరలోక దేవుని స్వరం ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు, అందుబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ బిడ్డలను బలపరచమని యేసునామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 33వ కీర్తన 18వ వచనం మనం చూసినట్టయితే పిల్లరా, వారి ప్రాణమును మరణం తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తి గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద నిలిచింది. 31వ కీర్తన 18, 19 వచనాలు పిల్లరా. చూసారా, దేవుని దృష్టి ఎవరి మీద ఉందటండి? ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉందట. గట్టిగా చెప్తాం పిల్లరా. సాధారణంగా ఈ లోకంలో మనుషుల దృష్టి ఎవరి మీద ఉంటుందంటే పిల్లరా, ఆస్తిపాస్తులు ఉన్న వారి మీద, అందచందాలు ఉన్న వారి మీద, పేరు ప్రఖ్యాతలు ఉన్న వారి మీద, వారు ఇట్లాంటి సొసైటీలో ఒక ఆస్తులు అంతస్తులతో పేరు ప్రఖ్యాతులతో ఉన్న వారి మీద, అందచందాలు మేడమిద్దులు ఉన్న వారి మీద దృష్టి ఉంటుంది. కానీ పిల్లరా, బాధలు ఉన్న వాళ్ళ మీద లేదా దేవుని పట్ల భయభక్తులు కలిగే వారి మీద మనుషుల దృష్టి ఉండదు పిల్లరా. చాలాసార్లు మనుషుల దృష్టి లేదని మనం ఏం చేస్తా ఉంటాండి, బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే పిల్లరా, చాలా వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉంటుందటండి. ఎవరి మీద చెప్పండి? యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద నిలిచింది. కనుక నా ప్రియమైన వాళ్ళారా, లోకంలో మనుషుల దృష్టో, చుట్టాల దృష్టో, బంధుమిత్రుల దృష్టో, స్నేహితుల దృష్టో, ఇరుగు వారి దృష్టో నా మీద లేదు అని మనం చాలా సార్లు చింతపడుతుంటాం, బాధపడుతుంటాం. కనుక ఈ రోజు అట్లాంటి చింత, బాధ నీలోంచి నువ్వు తీసేసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పిల్లరా, మనుషుల దృష్టి మన మీద ఉండడం ముఖ్యం కాదు, కానీ ఆకాశ మహాకాశాలు చేసిన దేవుని దృష్టి మన మీద ఉండడం ముఖ్యం. కనుక ఆ దేవుని దృష్టి నా మీద ఉందా లేదని మాత్రం చూసుకో. ఎందుకంటే మనుషుల దృష్టి మన మీద ఉన్నా వాళ్ళు మనకేమి చేయలేరు పిల్లరా. కానీ దేవుని దృష్టి మన మీద ఉందనుకోండి, ఖచ్చితంగా అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే దేవుని దృష్టి మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి? బాగా చదువుకోవాలా, మంచి ఉద్యోగం చేయాలా, మంచి వ్యాపారం చేయాలా, లేదా పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండాలా, అందచందాలు ఉండాలా, ఏం ఉంటే దేవుని దృష్టి మన మీద ఉంటది అని ఒకసారి వాక్యం చూస్తే పిల్లరా, వాక్యం ఉంటది. ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటే 31వ కీర్తన 18, 19 వచనాల ప్రకారము ఆయన దృష్టి దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఉందట. గట్టిగా మీరు చెప్తాం రామేశ్వరం జరుగును గాక. కనుక దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగే జీవితం మనలో ఉండాలి పిల్లరా. ఆయన అందచందాలు, మేడమిద్దులు, వెండి బంగారం చూసే దేవుడు కాదు, కానీ ఎవరైతే దేవుని యందు భయంతో, భక్తితో జీవిస్తున్నారో ఆయన దృష్టి వారి మీదే ఉంటదట. యేసునామం జరుగును గాక. కనుక నీ జీవితంలో దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించు. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటి? దేవునికి వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నడవడమే దేవుని పట్ల భయభక్తులు కలిగే జీవితం పిల్లలు. యేసునామం జరుగును గాక. కనుక దేవుని దృష్టి మన మీద ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆ వాక్యం చెప్పినట్టుగా మనం జీవిస్తే చాలు. ఆకాశం మహాకాశాలు చేసిన సృష్టికర్తైన దేవుని దృష్టి నీ మీద, నా మీద ఉంటుంది. మనుషుల దృష్టి మన మీద లేకపోయినా పర్లేదు పిల్లరా, కానీ సృష్టికర్తైన దేవుని దృష్టి మన మీద ఉండాలి. మనుషుల దృష్టి మన మీద లేకపోయినా మనం బ్రతకగలం, జీవించగలం. కానీ దేవుని దృష్టి మన మీద లేకపోతే మాత్రం మనం బ్రతకలేము. అయితే ఆ దేవుని దృష్టి ఏ విధంగా మన మీద ఉంటుంది, ఏ పని చేస్తే మన మీద ఉంటుంది అంటే పిల్లరా, దేవుడి పట్ల భయభక్తులు కలిగేటువంటి జీవితం మనకు ఉండాలి. కనుక దేవుని వాక్యం
నువ్వు వింటున్న నీవు ఆ వాక్యానికి లోబడి ఎలా నడవమంటే, ఎలా జీవించమంటే, ఎలా ప్రవర్తించమంటే, ఎట్లాంటి పనులు చేయమంటే, ఏ విధంగా నీ బ్రతుకు జీవితం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడో ఆ వాక్యానికి లోబడే జీవితం మనలో ఉంటే చాలు పిల్లరా. అదే దేవుని పట్ల భయభక్తి కలిగిన జీవితం. అటువంటి వారి మీదే దేవుని దృష్టి ఉంటుంది. ఈ లోక సంబంధంగా డబ్బు దాను ఆస్తిపాస్తులు మేడముద్దున్న వారి మీద మనుషుల దృష్టి ఉంటుంది, కానీ పిల్లరా దేవుని దృష్టి అయితే వారి మీద కాదు. ధనవంతులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పర్లేదు, ఆయన దృష్టి ఉండాలంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి మనం ఏం చేయాలంటే జీవించాలి. అలా ఉంటే చాలు ఆయన దృష్టి ఉంటుంది. వాక్యం చెప్తుంది, మనుషులు పైరూపం చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తారట. దేవుడు నీ పైరూపాన్ని, నీ అందచందాల్ని, నీ మేడమిద్దులు, ఇంటి బంగారాలు, నీకున్న పేరు ప్రఖ్యాతులు, అధికారము, హోదా ఇవేమి దేవుడు చూడట్లేరా. ఆయన పట్ల భయంతో భక్తితో ఎంతమంది జీవిస్తున్నారో అది మాత్రమే దేవుడు చూస్తాడు. కనుక ఆకాశ మహాకాశాలను చేసిన సృష్టికర్త దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే ఆయన పట్ల భయభక్తులు కలిగినాడు, భయభక్తులు కలిగి జీవించు. సరే, మీరు అనుకోవచ్చు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుంది, ఏంటి మేలు అంటే, ఆయన పట్ల భయభక్తులు కలిగి వారి జీవితాలు ఎన్ని మేల్లో కొన్నిసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. ఫస్ట్ ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన దృష్టి మన మీద ఉంటుందట. అంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడు? ఆస్తి అంతస్తులు ఉన్నా ఏమీ లేకపోయినా ఆయన దృష్టి మన మీద ఉంటే చాలు. అంటే ఆయన దృష్టి మన మీద ఉందంటే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి సందర్భంలో మనల్ని జ్ఞాపకం చేసుకుని మనతోనే ఉంటాడని అర్థం. యేసునామం జరుగును కాక ఆయన నీతో ఉండి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన దృష్టిలో ఉండి మీకు ప్రతి క్షణం తోడు నీడకుంటూ నీ అవసరాల కొరతలు తీరుస్తూ ప్రతి కష్టకాలంలో నీకు సహాయం చేస్తూ నువ్వు సంతోషపరుస్తూ ఆనందపరుస్తూ విజయవంతమైన జీవితం నీ మీద ఉండాలి. విజయవంతమైన జీవితం నువ్వు జీవించాలంటే నీ దృష్టి, దేవుని దృష్టి నీ మీద ఉండాలి. ఆయన దృష్టి నీ మీద ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఆయన పట్ల భయము భక్తి కలిగి ఏం చేయాలంటే జీవించాలి. వేసినాం జరుగును కనుక ఫస్ట్ ఆయన దృష్టి మన మీద ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటాయి. ఆయన దృష్టి ఉంటే ఏం జరుగుతుంది అని మీరు ఆలోచన చేసినట్టయితే వాక్యం చెప్తుంది, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును మరణం నుండి వారి ప్రాణమును కాపాడుటకు ఆయన దృష్టి ఆయన భయభక్తులు గల మేర మీద ఉంది. గట్టిగా చెప్దాం కనుక ఆయన దృష్టి మన మీద ఉంటే పిల్లరా మరణం నుండి మన ప్రాణాన్ని కాపాడతాడంటే. చూసారు పిల్లరా, రోజులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. రాకపోకల్లో కానీ అనారోగ్యాలు కానీ అసలు కొత్త రోగాలు కొత్త జబ్బులు వస్తున్నాయి. ఓ రోడ్డు మీదకి వెళ్తే తిరిగి వస్తామో లేదు అన్నట్టుగా భయంకరమైన ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాయి. కనుక ఇంట్లో అనేక సమస్యలు, బయట అనేక సమస్యలు ఉంటాయి. ఈ భయంకరమైన మాయ ప్రపంచంలో మరణించకుండా మనం బ్రతకాలంటే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన దృష్టి ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారి మీద ఆయన దృష్టి ఉంది కదా. ఆయన దృష్టి ఉన్నప్పుడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడంటే మరణం నుండి కాపాడతాడు. గట్టిగా చెప్పండి. అటుగా మరణించకుండా, సడన్ గా ప్రాణాపాయాలు లేకుండా, ప్రాణం పోకుండా మన చుట్టూ ఎవరు కాపుతాలు ఉంటుంది? దేవుని కాపుతాలు ఉంటుంది. అందుకే మరణము నుండి వారి ప్రాణమును కాపాడు. ఎందుకంటే మరణం తప్పించడం ప్రభువుని యెహోవా వశమని వాక్యం చెప్తుంది. కనుక మనం సజీవంగా దీర్ఘాయు కలిగి మనం బ్రతకాలంటే పిల్లరా మనం హఠాత్తుగా మన జీవితాల్లో మరణాలు రాకుండా ఉండాలి, సడన్ గా ప్రాణాపాయాలు రాకుండా ఉండాలంటే మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. 91 కీర్తన ఉంటుంది. 91 కీర్తన అంతా మనం ధ్యానం చేస్తే నువ్వు కుడి పక్క 1000 మంది పన్నెండు, ఎడం ప్రక్క అపాయం 1000 మంది పడిన అపాయం నీ ఎద్దుకు రాదంటాడు. ఇక నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు అంటాడు. నేను కాపాడుగా తన దూతలకు ఆజ్ఞాపించి అంటాడు. వేటకాల ఊరిలో నేను రక్షిస్తానంటాడు. ఏ అపాయం రాకుండా నేను కాపాడుతాడు. ఈ తెగులు నీ గుడారము సమీపించదు అంటాడు. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి అనుకుంటున్నారు పిల్లరా? ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారు. అదే అక్కడ 97 కీర్తన మొదటి వచనంలో ఉంటుంది. మోహోన్నతం చాటు నివసించేవాడు సర్వశక్తులు నేను విశ్రమించేవాడని చెప్తూ ఈ వాగ్దానాలు అనేక రోగాల నుంచి, జబ్బుల నుంచి, ప్రాణాపాల నుంచి ఏ విధంగా దేవుడు కాపాడుతాడు ఆ కింద వాక్యాలన్నీ కూడా మనకి వాక్యాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. కనుక నీ ప్రాణం కాపాడాలంటే నీ కుటుంబ సభ్యులు దీర్ఘాయు కలిగి నీ కుటుంబం క్షేమంగా బ్రతకాలంటే పిల్లరా మన జీవితంలో మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి.
భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంటది. ఆయన దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో వారి ప్రాణం పోకుండా మరణం ఏం చేస్తాడంటండి, దేవుడు కాపాడతాడు. ఎలా కాపాడతాడు? ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 91 కథలు చెప్పినట్టుగా వారు నిన్ను కాపాడుటకు వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడతారట. దేవుడు తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఎవరి గురించి? ఎవరైతే మహోన్నతం చాటు నివసిస్తారో, ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో, ఆ భూలోకంలో ఆ కుమారుడు కుమార్తె నా పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారు కదా, వారిని అనుక్షణం మీరు కాపాడండి అని తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తారట. ఆ దేవదూతలు వచ్చి అనుక్షణం ప్రతిక్షణం కూడా పాదములకు రాయి తగలకుండా, అంటే ఏ ఇరుకు ఇబ్బంది మనకు రాకుండా, ఈ కష్టం నుంచి నష్టం నుంచి ఆ దేవదూతలు మనల్ని కాపాడతారంటే పిల్లరా. అంతగా ఆయన దృష్టి లోకల్ ఎవరి మీద ఉంటుంది అంటే అండి, డబ్బు దందాన్యాలు మెడ మీద ఉన్న వాళ్ళు వారి మీద కాదు, కానీ ఎవరిట్లో భయభక్తులు కలిగి జీవిస్తారో వారి మీద మాత్రమే ఆయన దృష్టి ఉంటుంది. కనుక ఆయన దృష్టి ఉన్నప్పుడు ఆయన చేసే మొట్టమొదటి ఆశీర్వాదం, మొట్టమొదటి దీవెన ఏంటంటే మరణము నుండి మన ప్రాణాన్ని కాపాడతారు. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీవు నీ కుటుంబ సభ్యులందరూ సజీవంగా దీర్ఘాయు కలిగి బ్రతకాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే ఆయన దృష్టి మన మీద ఉంటది. ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు మొట్టమొదటి ఆశీర్వాదం దేవుని ఏంటంటే మరణం నుండి మన ప్రాణాన్ని కాపాడుతానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం మీరందరూ పొందుకోవాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేద్దాం. ఉదయ కాల సమయంలో నిజమే నీ పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే నీ దృష్టి మా మీద ఉంటుందని, నీ దృష్టి మా మీద ఉన్నప్పుడు మరణం నుండి మమ్మల్ని కాపాడుతాను సెలవిచ్చుకోకనుక ఈ వాక్యాన్ని బిడ్డలందరి జీవితాల్లో తండ్రి ఆ గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించమని, వారందరూ క్షేమంగా సుఖంగా ఎటువంటి మరణాపాయం ప్రణాపాయం లేకుండా వారందరినీ కాపాడమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నా, సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఏ విషయంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మాకు తెలియజేయండి. మీరు ప్రేమించి ప్రార్థించే బాధ్యత మాకుంది. సంతోషంగా ఆనందంగా ఉండేలాగా మా ప్రార్థనలు విని దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.